కీర్తనలు 83వ సంకీర్తన చదువుతున్నాను. ఆలకించండి. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచు ఉన్నారు. నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచనలు చేయుచున్నారు. వారు ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొంచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గూడారపు వాసులైన ఏదోమీయులను, ఇస్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, గెబాలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కిషోని ఏటి యొద్దను నీవు సిసెరాకును అబీనుకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు యద్నోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. జెబాహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సలహరాజునకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొంచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగు డాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారి నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమేన్.